అమ్మవారి ఉపాసన ద్వారా సాధించలేనిది లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది నువ్వు ఇప్పుడు పట్టుకోవద్దు అనుకున్నప్పుడు ఆవిడ దానికి దూరంగానూ ఉంచగలదు. ఇది ఇప్పుడు నీకు అవసరం అనుకుంటే అది ఇవ్వనూగలదు. ఆమె ఇచ్చినా అనుగ్రహం, ఇవ్వకపోయినా అనుగ్రహం, అందులో ఏదో ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. అది మాత్రం పరమ సత్యం. నాకు తినాలనిపించినా మా అమ్మగారు నాకు నువ్వుల గుండ అన్నం పెట్టకపోతే నాకు వేడి ఇప్పటికే చేసి ఉంది, ఇంకా తింటే దగ్గొస్తుందని మా అమ్మ పెట్టదు. మా అమ్మ పెట్టకపోవడంలో నా క్షేమం ఉంది. మా అమ్మ పెట్టినా నా క్షేమం ఉంది. పెట్టినా పెట్టకపోయినా ఆమె పాదాలు వదలకపోవడంలో భక్తి సంస్కారములు ఉన్నాయి. అటువంటి తల్లి కొలువైనటువంటి విజయవాడ పట్టణానికి లోటెక్కడుంది? అటువంటి పట్టణానికి వచ్చి మారువడ్డన అంటారు. ఒక్కసారి చెప్పి వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు తల్లి వంకాయ కూర వండి పిల్లాడికి పెట్టింది అనుకోండి, వాడు తినేసి లేచిపోతున్నాడు అనుకోండి, ఎరా ఒక్క మాటే తిన్నావు, కూర బాగులేదా కొట్టుకుపోతుంది. అమ్మ ఇంకోసారి వంకాయ కూర బాగుందమ్మా కూర అని కలుపుకు తిన్నాడు అనుకోండి, అమ్మకి లేకుండా తినేసినా అమ్మ ఆనందపడిపోతుంది. మారు వడ్డనకే అమ్మ ప్రీతి చెందుతుంది. శ్రీచక్రం టీవీ. అమ్మ మారు వడ్డన బాగా వండిన వాళ్ళని అడిగితే అది పెద్ద గొప్ప ఏం కాదు. అమ్మ గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వచ్చి రాని మాటలు అమ్మకి ఇష్టం. తాతగారు మహావిద్వాంసుడు, మనవడు ఇంకా వచ్చి రాని మాటలు వాడికి చిన్న పద్యం చెప్పడం కూడా రాదు. కానీ చిన్న పద్యం కూడా చెప్పడం చేత కాని వాడు వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్నాడు అనుకోండి, తనలా విద్వాంసుడైన కొడుకుని చూసి కన్నా వచ్చి రాని మాటలతో పద్యం చెప్తున్న మనవణ్ణి ఎత్తి తొడ మీద కూర్చొని భలే చెప్పావురా అని బొగ్గలు పుణుకుతాడు తాతగారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది మహావిద్వాంసులు లేరు? వాళ్ళందరికన్నా వచ్చి రాని మాటలో ఉన్నటువంటి నేనంటే తల్లికి ఇష్టం. అందుకని పిలిపించుకొని నీవి వచ్చి రాని మాటలు రా అని నాకింత పెద్దరికాన్ని ఇచ్చి కూర్చోబెట్టి నా తల్లి దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది. ఆమెయే శంఖచక్రాలతో వచ్చేస్తే నాకు నోట మాట వస్తుందా? నన్ను ఆహ్వానించి ఇంత ప్రేమ చూపించినటువంటి ఆ తల్లి పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరించడం వినా నేను చెయ్యగలిగినది ఏముంటుంది? కాబట్టి ఆ తల్లి పాదములకు శిరసా నమస్కరిస్తూ నా ఆఖరి ఊపిరి వరకు నేను ఇట్లా భగవంతుడి గురించి నిస్వార్థంగా చెప్పుకోగలిగితే నాకు చాలు. అంతకన్నా నేను ఆ తల్లిని అడిగేది. ఆవిడ నాకు ఏమి ఇవ్వలేదు కనుక నాకు ఆవిడ అన్నీ